హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లి చట్నీ చేస్తున్నాను. పల్లి చట్నీ ఇంకా ఇడ్లీ అన్నమాట బ్రేక్ఫాస్ట్. ఇవాళ నైటే మిక్సీ పట్టేసి పెట్టాను. పిండి అయితే బాగా పులిసింది చూడండి, మొత్తం పైకి వచ్చేసింది. ఇంకా మంచిగా మిక్స్ చేసేసి ఎంత కావాలో అంత తీసి సాల్ట్ కలిపేసి ఇడ్లీ పెట్టేస్తాను. రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. చూస్తేనే ఇక్కడ అర్థమైపోతుంది బాగా పులిసింది. సో నెక్స్ట్ పల్లీ చట్నీ అయితే ఇవాళ ఎండుమిర్చి వేస్ట్ చేశాను. మామూలుగా అయితే పచ్చిమిర్చి వేస్ట్ చేస్తాను. మిర్చి లేవు, మార్నింగే ఇంకా వెళ్ళి తీసుకురావాలి అంటే హస్బెండ్ పొద్దున్నే వెళ్ళరు కదా, సో అందుకని ఎండుమిర్చి ఉన్నాయి కదా అని అవి వేసి అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి కామెంట్ చేసేసేయండి. ఇంకా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకొని చూసేసేయండి వీడియోస్. ఇంకా ముందు రోజు నైటు సాంబార్ చేశాను అనమాట, ములక్కాయ సాంబారు. అది కూడా పక్కన వేడి పెట్టేస్తున్నాను. ఇంక ఇడ్లీ పెట్టేశాను. ఒక పక్క పిల్లల్ని లేపుతూ వాళ్ళని ఫ్రెష్ అప్ చేయాలి కదా, సో పనులన్నీ ఒక పక్క అవుతూ ఉన్నాయి. ఈ లోపల ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇక్కడ హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇస్తున్నాను అనమాట. రెడీ అయిపోయారు కూడా అందరూ. ఇంకా పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్కి పంపించేసేయాలి. ఈ వీడియో అయితే ఇంకా ఆ రోజు ఎండ్ చేసేసాను. ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. ఈ మధ్య కొంచెం ఫోన్ స్ట్రక్ అయిపోతుంది, దానివల్ల వీడియోస్ పెద్దగా తీయట్లేదు. ఆల్రెడీ ఉన్న వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను. సో సండే మార్నింగ్ చర్చికి అయితే బయలుదేరేసాము అందరము. ఒక 2 వీక్స్ నుంచి చర్చికి కూడా వెళ్ళట్లేదు సరిగా. ఇవాళ అయితే కుదిరిందనమాట ఫైనల్గా. సో మార్నింగ్ లేచి పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. పొద్దున్నే వీళ్ళని లేపాలంటే చాలా కష్టమవుతుంది. వీకెండ్ కూడా వాళ్ళని లేపి ఫ్రెష్ అప్ చేసి ఇంకా చర్చికి తీసుకెళ్ళాలి అంటే వద్దులే అని చెప్పేసి ఇంకా అలా పడుకోబెట్టేస్తున్నాను. దానివల్లే ఇంకా రావట్లేదు అనమాట. చర్చికి రావాలి అంటే ఇక మార్నింగే లెగవాలి కదా, సో అందుకనే ఇక్కడ అయిపోయి కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇంకా ఆ రోజు అయితే కొంచెం వేరే వర్క్స్ ఉండి బయటకైతే వెళ్ళామన్నమాట. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే లంచ్ కోసం అయితే ఇక్కడ పన్నీర్ చేశాను, పన్నీర్ ఫ్రై. నెక్స్ట్ దోసకాయ పప్పు చేశాను. మార్నింగే పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్లోకి పప్పు చేసేసి పంపించాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత చిన్నగా ఈ పన్నీర్ అయితే చేసేసాను అనమాట. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసి ఇక్కడైతే ఆడుకుంటున్నారు. వర్షం పడుతుంది, చిన్న జల్లు అయినా కూడా వర్షంలోనే ఆడుతూ ఉన్నారనమాట. శ్రియాన్ ఇంకా పాలు తాగలేదు. ఆరుష్ అయితే తాగేసి ఆడుకుంటున్నాడు. వీడు మాత్రం ఇంకా తాగకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా వీడికి తాపించుకుంటూ కొంచెం ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు. అదని ఇదని ఇంకేదో ఒకటి చెప్పి తాపించాలి కదా. ఫైనల్గా ఇంకా వాడే తీసుకొని కప్పు తాగేస్తున్నాడు. ఇక్కడ వీడియోలో ఫోకస్ బాగా ఎండ వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎండ అయితే ఏం లేదు, వర్షం పడుతోంది. అందుకే ఆరుష్ని ఇక్కడ లోపలికి పంపించేసి హస్బెండ్ అయితే అక్కడ బయట నుంచొని ఉన్నారు. వద్దులే వెళ్దాం పదండి లోపలికి అంటే వినట్లేదన్నమాట. చిన్న జల్లే కదా ఏం కాదులే అని చెప్పేసి ఇంకా అంతే ఆడుకుంటూ ఉన్నారు. క్రికెట్ పిచ్చి బాగా పట్టింది ఆరుష్కి. అసలు కంటిన్యూగా అదే పనిలో ఉంటాడనమాట ఇంటికి వస్తే. నెక్స్ట్ ఈ శ్రియాన్కి అయితే బాగా దురదొస్తుంది ఒక 4-5 డేస్ నుంచి కాళ్ళకి చేతులకి. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి చూపించామన్నమాట. చూపిస్తే ఇంకా వెదర్ చేంజ్ వల్ల అలా వస్తుంది పిల్లలకి అని చెప్పేసి అన్నారు. అందులో దోమలు అసలు మాకెవ్వరికి కుట్టవు, కానీ వీడికే బాగా కుడతాయన్నమాట. ఫ్యాన్ కింద పడుకున్నా కూడా దోమలు కుడుతూనే ఉంటాయి, ఊరికే గీకుతూనే ఉంటాడు కాళ్ళు చేతులు. అందుకని ఇంకొకసారి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళేస్తే ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ హస్బెండ్ అయితే కూర్చొని అదే రాస్తున్నారు. ఈ వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఇలా వస్తుందన్నమాట. ఇంతకు ముందైతే ఏం లేదు.
అదే వెదర్ చేంజ్ వల్ల వచ్చింది అని చెప్పేశారనమాట. ఇంక ఇక్కడ ఆరుష్ అయితే ఏదో రాస్తూ ఉన్నాడు, హోంవర్క్ అయితే రాసేసాడు ఆల్రెడీ. ఇంకొక రఫ్ బుక్ ఇచ్చేసి రాయమని చెప్తూ ఉంటాను, అది ఇది చెప్తూ ఉంటే రాస్తూ ఉంటాడు. డిన్నర్ కూడా చేసేసారు. ఇక్కడ హస్బెండ్కి సాల్ట్ వేసి పాలు ఇచ్చాను తాగుతానని చెప్పేసి, అవే శ్రీయాన్ తాగుతున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఆరుష్ కూడా తాపిస్తే వాడు చూడండి ఎలా చేస్తున్నాడు. అన్నీ తినడు, పెద్ద చూసి అనమాట. ఏదో రేర్గా తింటాడు, వాడికి నచ్చితేనే అది కూడా. సో ఇక్కడ పడుకోవడానికి కూడా వచ్చేసాము. లైట్స్ ఆఫ్ చేసేస్తే ఇంక ఇద్దరు పడుకుండిపోతారు. ఇక్కడ డాన్స్లు వేస్తూ ఉన్నారనమాట. సో ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.